కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చంపేసి డబ్బుతో కేసును మాఫీ చేయటానికి కంప్లైంట్ ఇచ్చింది నేను బసవో నీలో కాదు, పాణి, నీ పంచ ప్రాణాలకి రూపమైన నీ కొడుకు. ఎక్కడున్నాడు? మణికొండలో ఆంధ్ర బ్యాంక్ దగ్గర సుమతి గారింట్లో ఉన్నాడంట. వెళ్దాం పదండి. పోలీసులు వస్తున్నారండి. మేము వస్తామమ్మా. వెళ్ళిపోతారే, పోలీసులు వస్తున్నారుగా. మేము వచ్చిన పని అయిపోయింది చెల్లెమ్మా, వస్తామే. నా కాపురం నిలబెట్టిన మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదండి. నువ్వు పోలీసులకి మేము చెప్పింది చెప్పినట్టే చెప్తే మా రుణం తీర్చుకున్నట్టే. అయ్యో, ఎందుకు చెప్పనండి? మాట పొల్లిపోకుండా, అక్షరం తేడా రాకుండా మొత్తం చెప్పేస్తాను. మామా, చెల్లెమ్మ మీద నాకు నమ్మకం ఉంది, మనం వెళదాం పద. ఓ మైథిలి పేడ వదిలి నీ మొగుడుతో నువ్వు హాయిగా కాపురం చేసుకోమ్మా. చిన్నమ్మా, వాళ్ళని పంపించేసి వస్తాను. ఫోన్ చేసింది ఎవరు? నేనేనండి. చిన్నమ్మ మీరేనా? బాబు ఎక్కడా? ఆ గదిలో ఉన్నాడు. చిన్నా, 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 ఏమైంది నా చిన్నాకి? ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. తెలీదు, డాక్టర్ కోసమే మా ఆయన వెళ్ళాడు. ఓకే కానిస్టేబుల్, బాబును హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించు. చిన్నా, చిన్నా, బాబు మీ ఇంటికి ఎలా వచ్చాడు? మా ఆయన తీసుకొచ్చాడండి. మీ ఆయనకి ఎక్కడ దొరికాడు? దొరకలేదండి, ఇచ్చారు. ఎవరు? మైథిలి. వాట్? మైథిలి ఇవ్వడం ఏంటి? అవును, మీ భార్య బాబుని కిడ్నాప్ చేసి దాచిపెట్టమని మా ఆయనకిచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? బాబుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మైథిలికి ఏంటి? సొంత మామని కిడ్నాప్ కేసులో ఇరికించడం కోసం. ఏంటి నువ్వు అనేది? ఏంటా, నీకు తెలియకుండా మీ ఆవిడ నడుపుతున్న బాగోతం.
ఆ రోజు నువ్వు నన్ను కాపాడితే పెద్ద మగాడివనుకున్నాను. భార్యని అదుపులో పెట్టుకోలేని అసమర్థుడు అనుకోలేదు. స్టాప్ ఇట్. వాణి గారు ప్లీజ్ కూల్. ఛే, ఈ కేసులో జేడీ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలనుకుంది మైథిలి? ఎందుకంటే ఈయన భార్యకి నా మొగుడికి అక్రమ సంబంధం ఉంది. చిన్నమ్మా, నోటికొచ్చేట్టు మాట్లాడితే పళ్ళు రాల్తాయి. ఏయ్ ఆగో, ఎవరు నువ్వు? తను నా భార్య సిఐ గారు. దానికేం తెలీదు. దాని మాటలు మీరు పట్టించుకోకండి. ఎంక్వైరీ జరుగుతుంది, కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు. నిజంగా ఎవరు కిడ్నాప్ చేశారో తెలియాలి. నువ్వు చెప్పమ్మా. నీకేం భయం లేదమ్మా, ధైర్యంగా చెప్పు. కోడలి అక్రమ సంబంధం తెలిసిన జేడీ గారు తప్పు అని మైథిలిని హెచ్చరించారు. దాంతో కక్ష కట్టి ఆయన్ని జైలు పాలు చేసి అడ్డం తొలగించుకోవాలని చూస్తుంది. అందుకే ఈ కిడ్నాప్ కేసుని జేడీ గారి మీదకి నెట్టాలని చూస్తుంది ఆ మైథిలి. చిన్నమ్మా, ఏయ్ ఏంటి పోలీసుల ముందే సాక్షిని బెదిరిస్తున్నావు? సార్, అది అనుమానంతో పిచ్చెక్కలా మాట్లాడుతుంది. నిజంగా మైథిలికి కిడ్నాప్కి ఏ సంబంధం లేదు సార్. అది చెప్పాల్సింది మేము, నువ్వు కాదు. మైథిలికి అక్రమ సంబంధం ఉందని ఏ ఆధారంతో చెప్తున్నా? నా కళ్ళతో చూశాను. ఎక్కడా? జేడీ గారి గెస్ట్ హౌస్ లో ఇద్దరు కలవడం నేను చూశానండి. చిన్నమ్మా, ఐ సే స్టాప్ ఇట్. చెప్తుంటే అర్థం కాదా నీకు? అవునండి, నేను చూశాను. పోయిన శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇద్దరు ఆ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. శుక్రవారం అంటే 27వ తారీఖేనా? ఆ రోజే. ఇద్దరం కలిసా? ఐఎమ్ సారీ, నేను రాలేను. ఏ? హెడేక్గా ఉంది, మూడ్ కూడా ఏం బాలేదు. నువ్వు వెళ్ళు పాణి. ఛే! ఏ మిస్టర్, 27వ తారీఖు నువ్వు మైథిలి కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళారా లేదా? వెళ్ళాం. కానీ సిఐ గారు మేము వెళ్ళింది ఎందుకంటే ఎందుకు వెళ్ళారని కాదు, వెళ్ళారా లేదా అనేది ఇంపార్టెంట్. పాణి,
మైత్రి కిడ్నాప్ చేయలేదని నేను నీకు ఇప్పుడే నిరూపిస్తాను. సిఐ గారు, ఆ రోజు లింగమూర్తితో పాటు బాబుని మీరు వ్యాన్లో చూసారా లేదా? చెప్పండి సార్. ఏ రోజు? అదేంటండి, బాబు స్పృహలో లేడని మీకు చూపించాను కదా. జేడీ కిడ్నాప్ చేశారని చెప్పాను కదా. నాతో చెప్పావా? బాబు నేను చూశానా? కేసు నుంచి తప్పించుకోవడానికి ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? సిఐ గారు, అబద్ధం చెప్పకండి. మీరు చెప్పే నిజం మీదే మైత్రి జీవితం ఆధారపడింది సార్. నేను అబద్ధం చెప్పడం ఏంట్రా? జేడీ గారిని అన్యాయంగా కేసులో ఇరికించడమే కాకుండా నన్ను ఇన్వాల్వ్ చేయాలని చూస్తావా? ఏయ్, కొమ్మండ్రా వీణ్ణి. వాణి గారు, డెఫినెట్గా వీళ్లే కిడ్నాప్ చేశారు. పని నమ్మద్దు. పని నిన్ను మైత్రిని వేరు చేయడానికి జరుగుతున్న కుట్రేది. ఇందులో సిఐ కూడా భాగం ఉంది. అందుకే నిజం తెలిసినా చెప్పట్లేదు. వాణి గారు, వీడి మాటలే నమ్మకండి. పని నమ్మద్దు. పని అబద్ధం. పని మైత్రి చాలా మంచిది. నువ్వంటే తనకి ఎంతో అభిమానం ఉంది. పని నిన్ను కాపాడడం కోసం తను ఎంత ఆరాటపడుతుందో తెలుసా? అర్థం చేసుకో. పని నా మాట విను. నువ్వు మైథిలి కలిసి తిరగడం కోసం మా నాన్నను బలి చేస్తారా? ఇప్పటిదాకా ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారా? నీ కుట్ర, మైథిలి మాయ, నీల దుర్మార్గం ముగ్గురు కలిసి నా లైఫ్తో ఆడుకుంటున్నారు కదరా. దేవుళ్ళంటి మా నాన్నని అనుమానించేలా చేశారు. తండ్రి కొడుకుల్ని విడదీయాలని చూశారు మీరు. మిమ్మల్ని వదిలిపెట్టను. వాణి గారు, కిడ్నాప్ చేసింది వీడు మీ భార్య అని ప్రూవ్ అయింది. అరెస్ట్ చేయమంటారా? ఒక నిమిషం. తప్పు చేశాను సిఐ గారు. నా చేతగంతనం వల్ల మా డాడీ పరువు, మా ఇంటి గౌరవం సగం పోయింది. ఇప్పుడు మైథిలిని కూడా అరెస్ట్ చేస్తే ఉన్న ఆ సగం పరువు కూడా పోతుంది. అది నాకు ఇష్టం లేదు. కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. నాన్నను వదిలేయండి ప్లీజ్. దయచేసి ఈ మ్యాటర్ పబ్లిక్ చేయకండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఓకే పాణి గారు, మీ ఫ్యామిలీ మీద ఉన్న గౌరవంతో మైథిలిని వదిలేస్తున్నాను. ఈ మ్యాటర్ ఎక్కడా లీక్ కాదు. మీరేం వరీ కాకండి.
జేడీ గారిని వెంటనే రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే, పదండి. వదలండి. ఉంటాను పాణి గారు. సరే సార్. బసవా, ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? అవును, కాశీ కొడుకు నువ్వు సేవ్ చేసి ఇంటికి తీసుకొచ్చావా? నన్ను క్షమించు మైత్రి. దేనికి? మా చెల్లెలి కోసం నీ కష్టం కూడా లెక్క చేయకుండా సాయం చేస్తున్నావు. అలాంటిది నీ మీద నింద పడుతుంటే అక్కడుండి కూడా ఆపలేకపోయాను. ఏమైంది? మంచితనానికి మల్లె వంటగట్టారు మైథిలి. నిజానికి అబద్ధం అనే రంగు పూశారు. ఏం జరిగింది బసవా? కోడలి అక్రమ సంబంధం తెలిసిన జేడీ గారు తప్పు అని మైథిలిని హెచ్చరించారు. దాంతో కక్ష కట్టి ఆయన్ని జైలు పాలు చేసి అడ్డం తొలగించుకోవాలని చూస్తుంది. నువ్వు మైథిలి కలిసి తిరగడం కోసం మా నాన్నను బలి చేస్తారా? ఇప్పటిదాకా ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను రా. అదంతా పాణి నమ్మాడా? చిన్నమ్మ చెప్పింది కదా, నిజం అనుకున్నాడు. నా వల్ల ఇదంతా. నీళ్ళని కాపాడాలని నిన్ను చిక్కుల్లో పడేశాను. ఇప్పుడు నీ జీవితం ఏమవుతుందో, పాణి ఏమంటాడో అని భయంగా ఉంది మైత్రి. నిన్ను రక్షించలేని అసమర్థుడైపోయాడు ఈ బసవ. నన్ను క్షమించు మైత్రి. లేదు బసవా, నా పాణి అపార్థం చేసుకోడు. నేనంటే నమ్మకం ఉంది. చెప్తే అర్థం చేసుకుంటాడు. వస్తాను.
సారీ తాతయ్య. మీరెంత చెప్పినా వినిపించుకోకుండా డాడీని అరెస్ట్ చేయించాను. పోయిన మీ నాన్న పరువుని నువ్వు చెప్పే ఈసారి తిరిగి తీసుకురాగలదా? చెప్పరా. తప్పు చేశాను తాతయ్య. నా కొడుకు తప్పుడు వాడిగా మిగిలిపోయాడురా నీ వల్ల. డాడీ వచ్చాడా? ఎవరికి మొహం చూపించలేక అవమాన భారంతో కుంగిపోతున్నాడురా నా బిడ్డ. డాడీ ఎక్కడా? తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఎంత పిలిచినా పలకడం లేదు. డాడీ, డాడీ, దీం